దేవుని సన్నిధిలో ఉండగా న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయము 4:1 నుండి. యెహూదు మరణమైన తర్వాత ఇశ్రాయేలు ఇంకను యెహోవా దృష్టికి దోషులైరు గనుక యెహోవా హసోరులో ఏలు కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను. అతని సైనాధిపతి అన్యుల హారోషతులో నివసించిన సీసెరా. అతనికి 900 రథములు ఉండెను. అతడు 20 సంవత్సరంలో ఇశ్రాయేలును కఠినమైన బాధ పెట్టి ఇశ్రాయేలులు యెహోవాకు మొరపెట్టిరి. ఆ కాలమున లప్పీదోతునకు భార్య అయిన దెబోరాను ప్రవక్తి ఇశ్రాయేలుకు న్యాయాధిపతినిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిముల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్య ఉన్న దెబోరా సరళవృక్షం కింద తీర్పుకై కూర్చుండుట కద్దు. తీర్పు చేయుటకై ఇశ్రాయేలు ఆమె ఎద్దకు వచ్చుండి. ఆమె నఫ్తాలి కెదెషులో నుండి అబీనోయము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లను, నీవు వెళ్ళి నఫ్తాలీయుల్లోనూ జెబూనీయులలోనూ 10,000 మంది మనుషులను తాబోరు కొండ ఎద్దకు రప్పించుము. నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సీసెరాను అతని రథములను అతని సైన్యమును కీషోను ఏటి యొద్దకు కూర్చి నీ చేతికి అతన్ని అప్పగించుదని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా. చిన్న ప్రార్థన చేస్తున్నాం. దయాళుడు అయిన తండ్రి, వాక్యం చదువుకుని ఉన్నాం. ఇందులో ఉన్న సంగతులు ఆత్మీయంగా మాకు బోధించండి దేవ. ఆత్మ సంగతులు ఆత్మతోనే సరిచూడడానికి సాయం చేయండి. మనిషి హృదయానికి అవి గోచరం కాదు, ఆత్మ ద్వారా మీరు బయలుపరిస్తే తప్ప. కనుక తండ్రి, మీ ఆత్మ నడుపుదల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాతో మాతో అందరితో మాట్లాడి ఘనత మహిమ ప్రభావం మీరే పొందుకోమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సోదరులారా, న్యాయాధిపతుల గ్రంథంలో దాదాపు 13 మంది న్యాయాధిపతులు ఉన్నారు. న్యాయాధిపతుల్లో మొట్టమొదటి న్యాయాధిపతి ఒత్నీయేలు. ఇంతమంది మనం చూసుకున్నాం. ఒత్నీయేలు తర్వాత 2వ న్యాయాధిపతి యెహూదు. యెహూదు తర్వాత 3వ న్యాయాధిపతి షమ్గరు. ఆ తర్వాత 4వ న్యాయాధిపతిని మొదటి లేక చివరి లేడీ జడ్జ్ ఎవరంటే దెబోరా. ఈ దెబోరాని గురించి మనం ఇంతకుముందు చూసుకున్నాము. రాని వారి ప్రయోజనం కొరకు ఆ 2 మాటలు గుర్తు చేస్తున్నాను. న్యాయాధిపతుల కాలంలో ప్రతిసారి మనకు కనిపించేది ఏంటంటే వారు మాటి మాటికి యెహోవా దృష్టికి ఏమవుతున్నారు, దోషులు అవుతూ ఉండగా దేవుడు అన్యులైన రాజుల చేతి కిందికి వాళ్ళని అప్పగించడం. కొంతకాలం వాళ్ళు శ్రమల్లోకి, కఠినమైన బాధల్లోకి, అలాగే చెరల్లోకి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడో కొంతకాలం జరిగిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఆ బాధల్లో ప్రభువుకి మొరపెడుతున్నప్పుడు దేవుడు ఏదో ఒక న్యాయాధిపతిని లేపడం, శత్రువు రాజుల చేతి నుండి వాళ్ళని విడిపించడం, మళ్ళీ వాళ్ళని దీవించడం, కొద్ది కాలం దేశంలో నెమ్మది, క్వైట్గా, కామ్గా వాళ్ళు ఉండడం జరిగిపోతూ ఉంది. సరే, ఈ సమయంలో ఏ శత్రువుల చేతికి దేవుడు వారిని అప్పగించాడు అని అంటే ఇక్కడ కనాను రాజుల చేతికి వారిని అప్పగించినట్టు మనం చూస్తున్నాం. కనాను రాజు పేరేంటో పోయినసారి మనం చూసాం. ఏంటి ఆ రాజు పేరు? యాబీను అని చదువుకున్నాం. యాబీను అంటే ఆ పేరుకు అర్థం కూడా మనం చూసాం. ఏమని? తెలివైన వాడట లేదా యుక్తిపరుడట. తెలివైన రాజు, యుక్తిపరుడైన రాజు అతడు. ఆ రాజు చేతికి అప్పగించబడినట్లుగా మనం చూస్తున్నాం. అప్పగిస్తే ఇతడు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు అని చెప్పుకున్నాం. పేరు యొక్క అర్థాన్ని బట్టి తెలివైన వాడు, చాలా ఇంటెలిజెంట్. ఇతడు ఎవరికి సాదృశ్యం అని చెప్పుకున్నాం? క్లాస్కి వచ్చిన వాళ్ళకి తెలిసి ఉంటుంది. సైతానికి గుర్తు. దేవుడు సృజించిన జంతువులన్నిటిలోకెల్లా సర్పం ఏదైందంట? యుక్తిగలదైంది. మన టీవీలో ఒకరు చెప్తా ఉన్నారు. ఏమని? సైతానుడు ఆత్మ కదా, ఫాలెన్ ఏంజెల్స్ అంటే వాడు పాపం చేశాడు, వాడితో పాటు అనేక మంది దేవతల్ని పాపం చేసి దేవునికి ఎదురు తిరిగేటట్టు చేశాడు. దేవుడు వారిని కోపం వచ్చి మరి తోసేసినప్పుడు వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? మధ్యాకాశంలో ఉన్నారు. ఈ ఆత్మలు కనుక ఎప్పుడైనా ఆత్మలు ఎవరిలోనైనా దూరాలను ఎప్పుడు అనుకుంటూ ఉంటాయి. అందుకే అది చెట్టు కానీ, అది పంది కానీ, అది మనిషి కానీ ఎవరిలో ఒకళ్ళు దూరితేనే. మీకు తెలుసు
సేనాదయం పట్టిన వాడు ఏమన్నాడు, మా కాలం రాకముందే అప్పుడే వచ్చావా దేవా, మమ్మల్ని దీనిలో నుంచి వెళ్ళగొట్టదు, కనీసం ఆ పందుల్లోకైనా మమ్మల్ని పంపించు అని అన్నాడు కదా. కనుక సేనాదయంలో నుండి వెళ్ళిపోయిన దయాలన్నీ ఎట్లా దూరినాయి, పందుల్లో దూరినాయి. కనుక ఎవరు వాడికి దొరుకుతారని అందుకే మనం చదువుతాం, ఎవని మిరింగుదునా అని వెదకుచూ తిరుగుచూ ఉన్నాడు. చాలా ఇంటెలిజెంట్. గోధుమ మధ్య గురుగులు విత్తిపోయేవాడు అతడే, దొంగయు దోచుకునేవాడునై ఉన్నాడు. ఎవరిని పాడు చేద్దామా, ఏ సంఘాలను రెండుగా చేద్దామా, ఎవరికి కొట్లాటలు పెడదామా, ఎవరికి అనైక్యత కలిగిద్దామా, ఎవరిని పాడు చేద్దామా, ఎవరిని సింహంలాగా మింగుదామని వాడి యొక్క తలంపు. సరే, అతనికి ఇతడు సైతాను గుర్తుగా ఉంటే అతనికి ఒక సైన్యాధిపతి ఉన్నాడు. అతని పేరు ఏం పేరు? సీసెరా. ఏమి? సీసెరా. సీసా అని గుర్తుపెట్టుకుంటే సీసెరా గుర్తుంటుంది. అవునా? సీసెరా పేరు కూడా అర్థం చెప్పుకున్నాం. ఏమని అర్థం? ధ్యానించేవాడు. ధ్యానించేవాడు అంటే ఏం ధ్యానించాలి? వాక్య ప్రకారం అయితే మనం 1వ కీర్తన ప్రకారం ఏం ధ్యానించాలి? యెహోవా ధర్మశాస్త్రనందు ఆనందించుచు. చాలాసార్లు చెప్పుకుంటాం, అంతే, కంఠస్థం వచ్చింది కాక కాబట్టి మనం చెప్తాం ఆ వాక్యం. కానీ దివారాత్రం ధ్యానిస్తానమ్మా. ఇప్పుడు సెలవులు పిల్లలకి, అవునా? సెలవులు అంటేనే టీవీలో బాగా గడపచ్చు, ముచ్చట్లు బాగా గడపచ్చు, లేకపోతే సెల్ ఫోన్లో చాలా ముచ్చట్లు చేసుకోవచ్చు, లేకపోతే ఫ్రీగా గడపచ్చు, లేకపోతే షికార్లు, లేకపోతే ఊర్లు, లేకపోతే ఏదైనా ఎక్స్కర్షన్ అలాంటివి, సైట్ సీ అని అనుకుంటాం మనం. కానీ దావీదు భక్తుడు లక్షోపలక్షల ప్రజానీకానికి చక్రవర్తి లాంటి వాడు. 12 గోత్రాలకు ఎంత టైం ఉంటుంది అని చెప్పండి, ఏమైనా ఉంటుందా? మళ్ళీ పైగా అన్నాడు దినం 7 సార్లు స్తుతిస్తాడంట, 3 సార్లు ప్రార్థన, 3 సార్లు బైబిల్ అంట. అవునా? ఆయన అంత పనుండేవాడే అలా చేస్తే, మా జయ నాకు వాక్యం చెప్తుంటే నిన్న 7 times ఆయన దేవుని స్తుతించాడంటే అని లెక్క పెట్టింది. 7 + 3 ఎంత? 10. టోటల్గా 10 times అంది. మళ్ళీ ఏదో చెప్పింది 12 times స్తుతిస్తున్నాడు మొత్తం ప్రార్థనలు అన్నీ. మరి ఏ లెక్కేసిందేమో నాకు తెలియదు. 12 times దావీదు దేవుని దగ్గర గడుపుతున్నాడు. మనం ఎంతవరకు గడుపుతున్నాం దేవుని సన్నిధిలో? వాక్యము చెంత ఎంతసేపు, ప్రార్థనలో ఎంతసేపు, ఆరాధనలో ఎంతసేపు, మందిరంలో ఎంతసేపు, ఒంటరి ప్రార్థనలో ఎంతసేపు, జంట ప్రార్థనలో ఎంతసేపు, గ్రూప్ ప్రేయర్లో ఎంతసేపు, ఇరుగు పొరుగు వారితో ఎంతసేపు, ప్రార్థన కూడికలో సంఘంలో ఎంతసేపు గడుపుతున్నాం? యేసు ప్రభు అంట రాత్రంతా దేనిలో గడిపేవాడంట? ప్రార్థనలో. పగలంతా బోధించడంలో గడిపేవాడంట. కనుక సెలవుల్లో ఈ సమయాన్ని మనం వ్యర్థం చేసుకోకుండా ఎక్కువగా మనం ప్రార్థనలో గడపాలి. ఎందుకంటే సీసరా అన్నాడు, ధ్యానిస్తున్నాడు. వాళ్ళు దేవుని నమ్మునోళ్ళు కాబట్టి వాళ్ళు బైబిల్ ధ్యానించే వాళ్ళు కాదు. వాళ్ళ ధ్యానం అంతా ఏంటి? 5:8 మొదటి పేతురు ఏమని చెప్పబడింది? మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరిగే ధ్యానంలోనే ఉన్నాడు. వీళ్ళని ఎట్లా పాడు చేస్తాం, వీళ్ళని ముంచేద్దాం, వాళ్ళని ఎట్లా సాక్ష్యం పడబడదాం, వీళ్ళని ఎట్లా ఏ ఆలోచనలో తీసుకెళ్దాము, వీళ్ళని ఎంత రాంగ్ వేలో నడిపిస్తాము అని వాడు మన విషయమే ఆలోచన చేస్తున్నాడు. మిగతా వాళ్ళంతా తన ఫాలోయర్సే. లోకంలో చాలామంది ఆయన ఫాలోయర్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళని గురించి వాడు చింత లేదు. ఎవరి గురించి చింత? ఒకప్పుడు నా గ్రూప్లో ఉండి ఇప్పుడు ఏసఐ గ్రూప్లో వెళ్ళిపోయినారు కదా, వీళ్ళు భక్తి చేస్తున్నారు కదా, సమర్పించుకున్నారు కదా, మంచి యవనంలో కదా, తొట్టిళ్ళే వయసులో ఉన్నారు కదా, ఎవరిని ఎట్లా పడగొట్టాలో సైతానికి బాగా తెలుసు. ఒక పాట ఉంది మన దగ్గర, మనల్ని అణిచే పొదను ఎరుగుదము, మంచిగా ఏపుగా పెరుగుదు. మనల్ని అణిచే పాపాలు ఏంటో మనం బాగా తెలుసు. మనం దేనిలో బలహీనస్థితిలో తెలుసు. కొద్దిమంది అబద్ధాలు, కొద్దిమంది దొంగతనాలు, కొద్దిమంది చెడ్డ చూపులు, కొద్దిమంది చెడ్డ ఆలోచనలు, కొద్దిమంది లోపల రహస్యమైన పాపాలు, రకరకాలుగా ఉంటుంది మన మనస్తత్వం. ఎవరిని ఎలా పడగొట్టాలో సైతానికి బాగా తెలుసు. అదే రకములైన శోధనలు కల్పిస్తారు. ఒకరోజు దావీదుకు శోధన వచ్చింది. ఏంటి? స్నానం చేసిన స్త్రీని చూస్తున్నాడు. కానీ వ్యక్తిగతంగా కీర్తనలో ఏమని రాసుకున్నాడు? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను తిప్పేసుకుంటాను అని రాసుకున్నాడు. కానీ ఎక్కడ దొరికిపోతాడో సాతానుడికి బాగా తెలుసు. కనుక ఆ దృశ్యం ఆయన చూసినప్పుడు రాసిన ప్రకారం తిప్పేసుకోవాలి. ఎప్పుడు మనం పాపం చూడాలని ఎప్పుడు చూడం, యాక్సిడెంటల్గా అకస్మాత్తుగానే చూస్తామనుకోండి. అట్లాగే కళ్ళప్పగించి చూస్తే తప్పు. ముఖం తప్పుకుంటే మన జీవితం లక్ష్యం.
కనుక ఎవరు దేనిలో దొరికిపోతామో వాడికి బాగా తెలుసు. ఆ రకములైన శోధనలే వస్తాయి. కనుక అందుకొరకే మన జీవితాన్ని ఎంతగానో కాపాడుకోవాలి. సైతాన్ని మన విషయమై వాడు మనసు కలిగి ఎక్కడ పడుద్రోయాల. యవనస్తులు ఎక్కడ పడతారో బాగా తెలుసాను. యవనస్తులు తప్పక తొట్టిల్లు ఎదురు. కానీ ఏం చేయాలి? తొట్టిల్లకుండా ఉంటే యెహోవా కొరకు ఎదురు చూస్తే నూతన బలము. ఎదురు చూడటం అనగా ప్రార్థన చేయడం. ఎంతమంది ఇస్సాకు మరి వలె ప్రార్థనలో గడుపుతున్నారు. సాయంత్రమా లోన్లీ టైం, ప్రభుతో ఎక్కడ ఏ స్థలం ప్రార్థన చేసేటప్పుడు స్థలం కూడా చూసుకోవడం మంచిదే. అవునా? ప్రభు అన్నాడు అందరు వెళ్తే మనం ప్రార్థన చేసుకోవాలంటే వాళ్ళు ఏదో మాట్లాడుతుంటే మనకి కాన్సన్ట్రేషన్ ఉండదు. అందుకని ఇస్సాకు ఎక్కడికి వెళ్ళాడంట? వాళ్ళ టెంట్లో గుడారంలో కాన్సన్ట్రేషన్ ఉండదేమో. ఎక్కడికి వెళ్ళిపోయినాడైనా? పొలంలో ధ్యానం. అక్కడ బైబిల్, అక్కడ ధ్యానం, అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. పెళ్లి విషయమై ప్రార్థన ఎక్కడ? పొలంలో ఉన్నప్పుడు చేసి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. పెళ్లి కూతురు వంటల మీద వస్తాను. ఎంత గొప్ప జవాబు! యేసయ్యకే అంత ప్రార్థన జీవితం ఆయనలో. మనం ఆయన తక్కువని కాదు, ప్రార్థన చేయకపోతే ఆయనకేం జరగదు, బలం లేదు, శక్తి లేదని కాదు. మనకు మాదిరిగా ఉండేటు కనుక ఆయన ప్రార్థన చేసినట్టుగా చూస్తాం. మనందరం కూడా ప్రార్థన నేర్చుకోవాలి. నేను ప్రభువుని నమ్ముకున్నప్పుడు 10th క్లాస్లో ప్రభువుని నమ్ముకున్నాను. నా ప్రార్థన జీవితం 5 నిమిషాలు కూడా ఉండేది కాదు ఫస్ట్లో. ఎట్లా ప్రభు గంట కొలది ఎలా చేస్తారు తండ్రి? ఏముంటాయి అంశాలు ప్రార్థన చేయడానికి అనుకునేదాన్ని. కానీ ఎప్పుడైతే నేను అడిగాను, ప్రభు నేను ప్రార్థన చేయలేను, 5 నిమిషాల్లో ఆమె అనేస్తాను, కానీ ఎలాగో ప్రార్థన చేయాలి నాకు నేర్పించమన్నప్పుడు నా యవ్వన వయసులో నేర్పించినాడు. గంటలు కొలది ఎలాగ తండ్రి దుఃఖంతో ప్రార్థన చేస్తే నాకు దుఃఖమే రాదే. నేను అంటే ఏడిస్తేనే వింటాడని కాదు, భారం లేదే, కుమ్మరింపుతో కూడిన ప్రార్థన లేదే, మనస్ఫూర్తిగా చేసే ప్రార్థన లేదే, ఫ్రమ్ ద డెప్త్ ఆఫ్ మై హార్ట్ నేను చేయలేకపోతున్నానే ప్రభా, మనస్ఫూర్తిగా తృప్తికరంగా ప్రార్థన చేయలేకపోతున్నాను అన్నప్పుడు మన ఇనేబిలిటీ మనం ఎక్స్ప్రెస్ చేసినప్పుడు తప్పకుండా ఎలా ప్రార్థన చేయాలో ఆ భారం దేవుడు మనకి ఇస్తాడు. అలాగ మనం నేర్చుకోవాలి ప్రార్థన. సరే, ఇలాగ సీసరా మన విషయమే ధ్యానం చేసి మనం పడగొట్టేవాడుగా ఉన్నాడు. ఇప్పుడు 2 శత్రువులు ఉన్నారు ఇశ్రాయేలుకి. ఎవరు? ఒకటి యాబీను రాజు, రెండవది యాబీను సైన్యాధిపతి, కమాండర్ ఇన్ చీఫ్. ఇద్దరు కూడా శత్రువులై హాని చేస్తూ కఠిన బాధ పెట్టారు. శత్రువు చేతికి మనం దొరికిపోతే, ఏదైనా ఒక పాపం చేసి శత్రు చేతిలో దొరికిపోతే ఇదే ఛాన్స్ అని తీసుకుని ఇశ్రాయేల్ని చాలా బాధ పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అష్షూరు రాజులకు దేవుడు అప్పగించాడు. అష్షూరు రాజులు ఇదే ఛాన్స్ అనుకుని వాళ్ళను పెట్టే శిక్ష కంటే కూడా అధికమైన శిక్ష పెట్టారు. అందుకు దేవుడు మళ్ళీ అష్షూరు రాజును కూడా శిక్షించాడు. ఏదో వాళ్ళని చేతికి అప్పగించానని మళ్ళీ అంత బానిసత్వం చేయించుకుంటున్నావా, అంత శిక్ష పెడుతున్నావా, అంత కొడుతున్నావా, అంతగా బాధిస్తున్నావా అని దేవుడు అష్షూరు రాజును మళ్ళీ వాళ్ళకు కూడా యెషయా గ్రంథం 10వ అధ్యాయంలో మనం చూస్తాం. అష్షూరు రాజును మళ్ళీ దేవుడు శిక్షించాడు. కనుక దేవుని పిల్లలను ఒకసారి వాళ్ళ చేతిలో దొరికినప్పుడు కొంతకాలం వాళ్ళు బానిసత్వం చేయించుకుంటూ వచ్చారు. ఫరో రాజు చేతిలో ఎంతకాలం బానిసత్వంలో ఉన్నారు ఇశ్రాయేలు? ఇంచుమించు 430 సంవత్సరాలు. ఇంత పెద్ద చీర 430 సంవత్సరాలు అంటే మనకు 70 సంవత్సరాలు ఉంటే మన తరాలు, మన పిల్లలు 3 తరాలు వస్తాయి ఇంచుమించు అనుకుంటే కూడా. మాకు 70 వస్తే మాకు 3 తరాల పిల్లలు ఉన్నాడు. అట్లా ఒక్కరి జీవితంలో 3 తరాల పిల్లలు అంటే 430 ఏళ్ళ ప్రాయం. అంతకాలంలో ఎన్ని తరాలు వస్తాయో చూడండి. అంత దీర్ఘకాలం సైతానుడు వాడిని టచ్లో పెట్టుకున్నాడు. ఇప్పుడు ఈ సమయంలో 20 ఏళ్ళు కఠిన బాధ పెట్టినట్టుగా మనం చూస్తాం. సైతాన్ దగ్గర ఫస్ట్ ప్రేమిస్తాడు, నయా పైసా లాభం చూపించి 99% నష్టం కలిగిస్తాడంట. అవునా? ఎంత లాభం? నయా పైసా. ఈరోజు మట్కాలకు గెలిస్తే రేపు కూడా మనం గెలుస్తాం అనుకుంటాం. అవునా? ఈరోజు లాభం రప్పిస్తాడు, రేపు పొద్దున టోటల్గా నష్టం, అప్పుల పాలు, కాపుర ఎత్తేటట్టుగా. కనుక అలాగ సైతాడు ఆకర్షించుకుంటాడు. ఆ తర్వాత మనకు శత్రువు అయింది మనల్ని తన చేతుల్లో పెట్టుకొని బానిసత్వం 20 ఏళ్ళు కఠినమైన బాధ పెట్టారు. చిన్న బాధ కాదు. ఇక్కడేమో సైతానుడే బాధ పెట్టినట్టు, యాబీను రాజే బాధ పెట్టినట్టు చూస్తున్నాం. 70 కీర్తనలో పోయినసారి మనం ఏం చూసాము? అనేకమైన కఠిన బాధలు మాకు కలుగు చేసిన వాడా, తిరిగి నా గొప్పతనం నీవు వర్ధిల్ల చేస్తావు. అక్కడేమో దేవుడు కఠిన బాధలు పెట్టినట్టు దావీదు 70 కీర్తన రాస్తున్నాడు. ఇక్కడేమో యాబీను రాజే వీళ్లకు కఠినమైన బాధ పెట్టినట్టు
అది ఏంటి ఇంత కాంట్రడిక్టరీగా ఉంది వాక్యం? ఇక్కడ ఒక తట్టు సైతానుడు అనేది, ఇంకో తట్టేమో దేవుడే కష్టపెడుతున్నాడే అని అనిపిస్తుంది. దేవుడు మనల్ని కష్టపెట్టడం దేనికి ఇష్టం లేదు. వాక్యాల్లో చదువుతాం, సర్వశక్తుడు బాధపరచుట దేవునికి ఇష్టమైంది కాదు. మన యావత్ బాధలు ఆయన బాధ పొందినవాడు, మనకు బాధలు పెట్టాడు. కానీ ఎప్పుడు పెట్టిస్తాడు? సైతాన్తోనే పెట్టిస్తాడు. ఏమి, ఇదిగో నా పిల్లలు నా మాట వినటం లేదు, కొంచెం చూసుకొని ఇవ్వు అని. అవునా? యోగును శ్రమ పెట్టేటప్పుడు ఎవరు పర్మిషన్ తీసుకున్నాడు? సాతానుడు. నువ్వు ఆయన చుట్టూ కంచేసినావు కాబట్టి నేనేం చేయలేకపోయినాను, ఆ కంచెతో తీసేసేయి దేవా, అప్పుడు చూద్దాం ఈయన భక్తి ఏమో అని. సరే, దేవుడు ఏమిచ్చాడు? పర్మిషన్ ఇచ్చాడు. కానీ ఆయన ప్రాణాన్ని మాత్రం ముట్టొద్దు, కానీ ఆయన దేహాన్ని. కనుక దేవుని పర్మిషన్ తీసుకొని సైతానుడు కఠిన బాధ మనకు పెట్టే అవకాశం ఉంటుంది. ఎప్పుడు మనం దేవుని మాట వినకపోతే, చెప్పినన్నాడు చెప్పిన తర్వాత ఇంకా విధేయత చూపకపోతే, మన పిల్లల కదా మనం ఏం చేస్తాం? పొద్దున్నుంచి అంటానే ఉంటామేమని, ఈరోజు ఏదో ఉంది నీకు, అవునా? ఏదో ఉంది అంటే ఏదో శిక్ష ఉంది, ఏట్లు పడతాయి నీకు, ఈకు వాయిస్తాను కదా, చెంప పగులుతుంది, ఏమో అంటూ ఉంటాము. చూసి అమ్మ ఏం చేస్తుంది? సాయంత్రంలో దెబ్బ వేస్తుంది, అవునా? ఇంకా ఆ దెబ్బ గురి కాకపోతే టీచర్ చెప్తుంది, అవునా? లేదా ఇంకొరికి డాడీ రానిలే చెప్తాను అంటే డాడీ శిక్ష పెద్దగానే ఉంటుంది, అవునా? కొన్నిసార్లు చేత కానప్పుడు పోలీసు వాళ్ళకు అప్పగించే పరిస్థితులు కూడా వస్తాయేమో. అట్లాగే దేవుడు కూడా సైతానికి అవకాశం ఇస్తాడు. అలాగ వీళ్ళు 20 సంవత్సరాల కఠిన బాధ పెట్టబడినట్టుగా చూస్తున్నాం. కానీ ఎప్పుడైతే కఠిన బాధ వచ్చిందో వాళ్ళు ఏం చేశారు? ఒక మంచి పని చేశారు. ఏం చేశారు? యెహోవాకు మొరపెట్టారు. బాధ వస్తే కానీ మొరపెట్టమేమో, అందుకే దేవుడు బాధలు రప్పిస్తాడు. మంచిగా ఉన్నప్పుడు, సుఖంగా ఉన్నప్పుడు మనం వినమేమో, బాధకు అప్పగించి శ్రమకు లోను చేసి తద్వారా నిజమైన మొర హృదయపూర్వకంగా లోతైన హృదయంలో నుండి ఒకవేళ మనం ప్రార్థన అప్పుడు వస్తుందేమో. అందుకని కొన్నిసార్లు తండ్రి వలె తల్లి వలె దేవుడు మన శిక్ష కూడా అప్పగిస్తాడు. శిక్ష పెట్టేది, తల్లి శిక్ష పెట్టేది వాడు చావాలని కోరదు అనింది కదా బైబిల్లో. బెత్తం వాడాలి మీరు, కానీ అయితే చావాలని బిడ్డలు కొట్టొద్దు అన్నాడు, భయం పెట్టుకోమన్నాడు దేవుడు. బెత్తం వాడకపోతే నీ కుమారునికి నీవే విరోధి అని దేవుడు చెప్పాడు. కుమార్తెల వలె కుమారుల వలె దేవుడు ప్రేమించి శిక్షించి గద్దించి మనం సరిచేయువాడుగా ఉన్నాడు. కనుక 70 కీర్తనలో మనం చదివాం కదా, 20 వచనం మనం చదివాం. అనేకమైన కఠిన బాధలు మాకు కలుగు చేసిన వాడా, తిరిగి మా గొప్పతనం మీరు వర్ధిల్ల చేస్తారు. భూమి అగాధపు లోతుల్లో నుండి మీరు మమ్మల్ని పైకి తీసుకుని వస్తారని. అవును, దెబ్బతిన్నప్పుడు అగాధపు లోయల్లోకి వెళ్ళినట్టే ఉంటుంది, కానీ అక్కడే దేవుడు చంపాడు, అక్కడే మన జీవితాన్ని ముగించడు. మళ్ళీ అక్కడి నుంచి పైకి చేయబట్టి లాగుతాడు. నాశనకరమైన గోతిలో నుండి, జిగట గల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, క్రీస్తును బండ మీద నన్ను నిలువబెట్టింది. కనుక అలాగూ దేవుడు వీరిని ప్రార్థన విన్నాడు, మొరను ఆలకించాడు. మనకు తెలుసు వాక్యం చదివిన వాళ్ళకి ఆ దినాల్లో 3 వ్యక్తుల్ని లేపుకున్నాడు. వాళ్ళ మధ్య ప్రార్థన ఫలితంగా 3 వ్యక్తులు వచ్చారు. మీరు గెస్ట్ చేయొచ్చు ఎవరు వాళ్ళు. 2వ పేరాలు ఇప్పుడు చదువుకున్నాం. ఎవరు కనిపించారు? అదే ఆమె న్యాయాధిపతి. ఎవరు? దెబోరాను దేవుడు లేపుకున్నాడు. నెక్స్ట్ ఒక యవనస్తుని లేపుకున్నాడు. ఎవరు ఆ యవనస్తుడు? బారాకుని లేపుకున్నాడు. 5వ అధ్యాయంలోకి వెళ్ళండి. మరొక స్త్రీని దేవుడు లేపుకున్నాడు. ఎవరా స్త్రీ? మేకు శుద్ధి తీసుకొని సీసరా తలలో కొట్టేసింది. ఎవరు? ఆమె పేరు ఏం పేరు? గుడారంలో నివసించే స్త్రీ. 26వ వచనం 27వ వచనం. హెబెరు భార్య అయిన యాయేలును చదువుతాం. 2 స్త్రీలను ఒక పురుషుణ్ణి, అందులో యవనస్తుని, 3 కూడా ప్రార్థన ఫలితంగా దేవుడు లేపాడు. అమలారా, మన ప్రార్థన ఏదో విగ్రహానికి మనం చేయట్లేదు, చెట్టుకో పుట్టకో మానవుని దగ్గర మనం చేయటం లేదు, దేవుని దగ్గర చేస్తున్నాం. ఆ దేవుని పేరు ఏం పేరు తెలుసా? ప్రార్థన ఆలకించువాడ. యేసు ప్రభుకున్న పేర్లో ఒక పేరేంటి? ప్రార్థన ఆలకించువాడ. ప్రార్థనకు ఆలకించే దేవుని దగ్గరికి ఎంతమంది రావాలంట? ఆ వచనం తెలుసా ఎవరికైనా? ప్రార్థన ఆలకించువాడా. నెక్స్ట్ ఏంటి? సర్వ శరీరులు నీ యొద్దకు. ఎంతమంది చేరి రావాలి ప్రార్థనకు? అట్లయితే సర్వ శరీరులు అంటే ఏ ఊర్లలో ఉంటారు సర్వ శరీరులు? ప్రపంచం అంతటా ఉన్నారు, అవునా? సర్వ శరీరం ధరించిన ప్రతి ఒక్కడు కూడా
ప్రార్థనా సమావేశం రావాలంట. మన సంఘాన్ని అనుకోండి, ఎంతమంది వస్తున్నాం ప్రార్థనకి. ఇంట్లో ప్రార్థన సరే, భార్యాభర్తల ప్రార్థన సరే, కుటుంబ ప్రార్థన సరే, చర్చిలోకి వెళ్ళినప్పుడు ప్రార్థన కూడికలు ఎంతమంది రావాలి? సర్వ శరీరులు ఆయన ఎద్దకు రావాలి. మన దగ్గరికి క్యూటీ వచ్చేది, ఏం పేరు తన పేరు, ప్రజ్వల. వాళ్ళ డాడీ ఒకరోజు వర్తమానం చెప్తున్నాడు, చాలామంది తాజ్మహల్, ఆదివారం తాజ్మహల్ లాగా ఫుల్గా ఉంటాయంట సంఘాలన్నీ. అవునా? ప్రార్థనా కూడికప్పుడు ఎంతమంది వస్తారు? ఫుల్ కాదంట, నీళ్ళంట. శనివారం విజ్ఞాపన ప్రార్థన అంటే ఎంతమంది వస్తున్నాము? ఇక్కడ కూర్చున్నా నేను వస్తున్నాను, ఇక్కడ కూర్చున్నా నీవు వస్తున్నావా? సర్వశరీరులు రమ్మని సర్వశక్తులైన దేవుని ఆజ్ఞ, మహాగురుడైన దేవుని ఆజ్ఞ, అందరు రావాలి మీటింగ్కి. ఎంతమంది వస్తున్నాము? ఈ మాట మనకు హెచ్చరికగా ఉండదుగా, అంతమంది రావాలి. కింద అన్నాడు, బారాకులతో దేవుడు పిలిపించి, బారాకు నువ్వేం చేయాలి? జబూలు గోత్రంలో నుండి అలాగే నఫ్తాలి గోత్రంలో నుండి, ఈ 2 గోత్రాలే చాలు, అందులో అందరూ కూడా వద్దు, 10,000 మంది నువ్వు సమకీరిస్తావా అన్నాడు. తాబోరు కొండ దగ్గరికి రండి, అక్కడ నేను సీసరాను, అతని రథాలని అతని సైన్యమును నీ చేతికి అప్పగిస్తాను. 10,000 మందే చాలన్నాడు. సర్వశరీరులు రావాల్సిందే. మరి అందరూ దాసత్వంలో ఉన్నారు కదా, అందరూ కఠిన బానిసత్వంలో ఉన్నారు కదా, మరి అందరూ విడిపించబడాలంటే అందరూ రావాలి కదా. కనీసం ఆ గొప్ప దేవుడు 10,000 మంది వస్తారా అని అడుగుతాను. అవునా? ఓ మంత్రి మన దేశానికి, మన ఊరికి వచ్చాడు అనుకోండి, ఏం చేస్తారు? మన బాగా లారీల్లో ఏం చేస్తున్నారు? మనుషులు డబ్బులు ఇచ్చి పిలుచుకొని వచ్చి ఆ రోజు అన్నాలన్నీ పెట్టి ఇంతమంది వచ్చారు వాళ్ళ సభలుగానే చెప్పుకుంటున్నారు. అవునా? ఒక మానవుడు, లంచగొండితనం కలిగిన వాడు, అన్యాయంగా గెలిచిన వాళ్ళు, తాము తినడానికే అధికారులైన వాళ్ళని, వాళ్ళ మీటింగులకు ఇంతమంది వస్తాయి. సర్వలోకనాథులకు యెహోవా సన్నిధికి ఎంతమంది రావాలి? ఎందుకు వస్తాం? అసలు మన మనవులు అడుక్కోవడానికి వస్తున్నాం. ప్రార్థన అంటే అర్థం ఏంటి? నీ సంగతి, నా సంగతి, పిల్లల సంగతి, ఇంట్లో సంగతి కదా, దేహం సంగతి, అప్పుల సంగతి, ఇళ్ళ సంగతి, పిల్లల భవిష్యత్తు, మన సంగతులు మనం అడుక్కునేందుకు, మన మేలు కొరకే ప్రార్థన చేయడానికి వచ్చేందుకు మనము ఇల్లు దాటి రావటం లేదు. ఒక స్త్రీ ఉంది, ప్రార్థన అంటూనే ఒక స్త్రీ మంచి ఎగ్జాంపులరీగా ఉంది. ఆమె ఎవరు? ఆమె ప్రార్థన చేసిన స్త్రీ బైబిల్ ఎవరు? ప్రార్థనకి మంచి ఉదాహరణ హన్నా. అవునా? ఆ హన్నా ఇంట్లో ఎన్నిసార్లు చేసుకోగలదు? చేసుకొని ఉంటుంది. కానీ స్పెసిఫిక్గా మొదటి అధ్యాయంలో ఎక్కడికి వచ్చింది ఆమె? ఎక్కడికి వచ్చి చేస్తే తన మనవి ఆలకించబడింది? ఇంట్లో 100,000 సార్లు చేసి ఉంటుంది. ఎందుకంటే అప్పటికి రెండో భార్య వచ్చింది. ఆ అమ్మకు కూడా 10 మంది పిల్లలు ఉన్నట్టు వాళ్ళ భర్త చెప్పినాడు. ఏమని? 10 మంది పిల్లల కంటే నేను నీకు విశేషమైన వాడను. ఇప్పుడు నేను వద్దన్నా, నీ ఇంటికి పంపించానా, నువ్వు నా భార్యను కాదన్నానా, నువ్వెందుకు అన్నం మానేసి ఏడుస్తున్నావు? ఆమెకున్న 10 మంది పిల్లల కంటే నీవు నాకు విశేషమైన దానివి, నేను నీకు విశేషమైన వాడను, నేను కాదనలేదు కదా, ఎందుకు ఏడుస్తున్నా అంటే, ఆ సమయంలో ఆమె ఏం చేసింది? ఎక్కడికి వెళ్ళిపోయింది? షిలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన. మిగతా ఎంతమంది వచ్చారో మనకు తెలియదు. పెన్నిన్న ముసుగేసుకుని అలా ప్రార్థన చేస్తున్నా మనం చూడలేము. కానీ ఎవరు ప్రార్థన చేస్తున్నారు? హన్నా. ఎలా చేస్తున్నారు? ఎంతమంది వచ్చినారో ఆ సంగతి లేదు, ఎలా ప్రార్థన చేసినారో ఆ సంగతి లేదు. ఆమె ప్రార్థన మాత్రమే బయటికి వినపడలేదు, లోపల ఆ అర్థం ఆ ఏలి భక్తునికే తెలియలే, ఆమె భారం తెలియలే, ఆమె వేదన తెలియలేదు, అసలైన సంగతి నాకు అర్థం కాలేదు. పైగా తిట్టినట్టే మాట్లాడాడు కదా. ఏమని? ఏమ్మా తాగుబోతులాగా ఎంతసేపు పెట్టుకుంటావు నీ దగ్గర? తాగుబోతు బాటలు కదా, ఎంతవరకు నీవు మత్తురాలవై ఉంటావు అన్నప్పుడు మనమైతే ఏమనందు? అందుకే దేవుడు నీకు గుడ్డివాడుగా చేసిండేది కదా. ఊరికే పోలే కన్నులు. నన్ను త్రాగుబోతు అంటావా? చిన్న కొట్లాట వేసుకుందామేమో అని ఎంత మంచిగా మాట్లాడింది. ఏమని సంబోధించి? నా ఏలిన వాడా. ఎప్పుడు వెళ్ళినాడు ఈమెను? ఎంత మర్యాదగా సంబోధించి. ముందే కష్టంలో ఉంది, బాధ, పెనిన్న సతాయింపు, పిల్లలు పుట్టలేదు, అందరూ బయట అవమానపరుస్తారు, అవునా, గొడ్రాలు ఎన్నో దిగులు ఉన్నాయి. చర్చికి వస్తే ఇక్కడ కూడా సేవకుడు ఆమెను ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకోలేదు. అయినా కూడా
ఆమె ఆయన్ని దూషించలేదు. నా ఏళ్ళ వాడా పనికి మానదాన్ని కానీ నన్ను ఎంచొద్దయ్యా. ప్రార్థనకు వస్తే ఇప్పుడు ఏమైపోయింది, ఆమె మంచి జీవితం జీవించినప్పుడు కూడా వాళ్ళని అప్రిషియేట్ చేసేవాళ్ళు ఆత్మీయులు కూడా ఉండరు. అవునా? ఇదేం పాస్టర్లే, ఇదేం సేవకుడులే, ఇదేం చర్చిలే, నన్ను ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకోలేదు అని స్ట్రైక్ చేసింది కాదు. నా ఏళ్ళని వాడా నేను పనికి మానదానిగా ఎంచొద్దు కానీ ఆత్మలో ఉన్న దుఃఖం చేత నా హృదయాన్ని దేవునిలో కుమ్మరించుకొనుచున్నాను. ఏడుస్తూనే ఉన్నది. ప్రియులారా, ఎంతమంది వచ్చినారో మనకు లేదు కానీ ఆ ఒక్కరికి దేవుడు ఫలితం ఇచ్చాడా లేదా? అవునా? దేవుని ప్రార్థన చేసుకుంది. దేవుడు వెంటనే ఆమె గర్భంలో కుమారుని ఇచ్చాడు. ఈనాడు నీకు ఎవరు కావాలో, కుమారుడు కావాలో, పాస్ అవ్వాలో, తెలివి కావాలో, జ్ఞానం కావాలో, పెళ్ళి కావాలో, భవిష్యత్తులో ఉద్యోగమో, లేకపోతే ఇల్లు ఏంటో మన అక్కర్లు. అవునా? ఆత్మీయంగా అభివృద్ధి చెందాలనో అది నీ హృదయంలో దేవుడు పడవేయాలి అంటే మనం కూడా ఏం చేయాలి? ప్రార్థనకు 10,000 మందిని తీసుకురమ్మన్నాడు. అందరు వద్దులే, లక్షల ప్రజలు ఉన్నారు కానీ వాళ్ళకు వచ్చేకి మనసు లేదులే. బారాకు 10,000 మందిని పట్టుకురా బాబు అన్నాడు. తాబోరు కొండకు తీసుకురమ్మన్నాడు. తాబోరు కొండ దగ్గర రప్పించమంటే రప్పించినాడు. ఈనాడు పాస్టర్లు పిలుస్తున్నారు, ప్రభు సేవకులు పిలుస్తున్నారు, రండర్రా ప్రార్థనకు, రండి ప్రార్థన ఆలకించే దేవుడు, మొరపెట్టండి. ఇళ్ళలో మనం ప్రార్థన చేస్తుంటాం, ఆ మొరలకి జవాబు దేవుడు ఇచ్చినంత సంతోషం అనిపిస్తుంది. అవునా? సంఘ ప్రార్థనలు చాలా బలమైనవి. అవునా? సంఘం ప్రార్థిస్తూ ఉండగా పేతురు ఏమైనాడు చెప్పండి? అప్పటికే చెరసాలలో వేశారు. అంతకుముందుగా యాకోబును ముందే ఖడ్గంతో చంపించేశాడు. చెరలో లేదు, ఏం లేదు, యుద్ధం చంపించేశాడు హెరోదురాజు. నెక్స్ట్ ఈయన పట్టుకున్నాడు. అంటే నెక్స్ట్ కత్తి ఎవరి మీద పడాలి? అట్లయితే ఎవరి మీద? పేతురు మీద పడాలి. కానీ సంఘం అయితే ఎట్లా చేసిందంటే ప్రార్థన అత్యాసక్తితో రాత్రంతా మేలుకొని ప్రార్థన చేస్తూ ఉంటే ఎంత వాళ్ళ ప్రయత్నం అయిపోలే, ఇంకా తెల్లవారలేదు, ఇంకా మిడ్నైట్లోనే వచ్చాడేమో. పేతురు బయటకు వచ్చేసాడు. మొదటి కావాలి, రెండవ కావాలి, ఇనుప గేట్ అంటమ్మా, మళ్ళా చెక్క గేట్లు కూడా కాదు. ఎంత గొప్ప దేవుడు! ఆ కావలి ఉండేవాళ్ళు ఏమైపోయినారు? వాళ్ళకి ఎంత నిద్రమత్తు వచ్చిందో. చాలా డ్యూటీ చేసే సెక్యూరిటీ గార్డ్స్ చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ గాఢ నిద్ర దేవుడు పెట్టి ఎట్లా విడిపించాడు. అది ఇత్తడి తలుపుల విరగొట్టేదను, ఇనుప గడియలు నేను విరగొడతాను దేవుడు చెప్పాడు. అద్భుతాన్ని ఆశ్చర్యం జరిగించింది ప్రార్థనకి ఎంత శక్తి ఉందో మీరు ఆలోచించండి. జీవితంలో ఎప్పుడూ పిల్లలారా మీరు మడవద్దండి. ప్రార్థనకున్న ఆ వెపన్ దేవుడు మనకిచ్చిన యుద్ధోపకరణంలో నెంబర్ 1 వాక్యం, ఒకటి వాక్యం అనే ఖడ్గము, ప్రార్థన రెండవది కదా. ఈ 2 చేతుల్లో ఈ 2 ఆయుధాలు తీసుకొని మనం ప్రార్థన చేస్తాం. ఒక చిన్న బలహీనరాలు, ఒక గొడ్రాలు సతాయింపబడింది, ఇంట్లో ఆమె కోపం వచ్చినట్టు చేస్తుంది, అన్నం తినాలన్న మనసు కూడా లేకుండా అయిపోయిన ఆ సిచ్యుయేషన్లో దేవుని సందికి వచ్చి ఒక్క చిన్న బిడ్డ చేసిన ప్రార్థన ద్వారా గొప్ప బిడ్డని దేవుడు ఇచ్చాడు. సమూయేలు పేరుతో 2 గ్రంథాలు రాయడం దేవునికి ఇష్టమైంది. ఎవరి పేరుతోనే 2 గ్రంథాలు ఉన్నాయండి బైబిల్లో? 2 ఎజ్రా గ్రంథాలు ఏమైనా ఉన్నాయా? 2 రాజుల గ్రంథాలు ఉన్నాయి. రాజులు చాలామంది ఉన్నారు, కానీ ఒక్క సమూయేలు గురించి 2 మరి ప్రవక్తల పేర్లు ఉండేది. హెజ్కేలు, మొదటి హెజ్కేలు, రెండో హెజ్కేలు ఉందా? మొదటి ఇర్మియా, రెండో ఇర్మియా ఉందా? మొదటి ఏలియా, రెండో ఏలి, అసలు ఏ పెద్ద గ్రంథం లేదు. అవునా? అని మన బైబిల్ అంతట్లోకి వెళ్ళా ఒక్క బిడ్డని గురించి 2 గ్రంథాలు రాయడం దేవునికి ఇష్టమైంది. పెనిన్న పిల్లలు యూజ్లెస్గా మారిపోయినారు. అవునా? వాళ్ళ ప్రసక్తే లేదు. కానీ ఈ సమూయేలును ఈమె ప్రతిష్ఠించడానికి వచ్చింది. అవునా? 2 ఏళ్ళకి వచ్చిందో, 3 ఏళ్ళకి వచ్చిందో, పాలు ఎప్పుడు మానిపించిందో, అప్పుడు ఈ బిడ్డను ప్రతిష్ఠ చేయడానికి వస్తే ఈ యొక్క పెనిన్న తన బిడ్డలు 2 బిడ్డల యొక్క భూస్థాపన చేయడానికి వచ్చిందంట. ఆ సమయంలో చూడండి, ఒకే ఇంటిలో ఒక భార్య యొక్క పిల్లలు భూస్థాపన, ఇంకో భార్య యొక్క పిల్లవాడు దేవుని సేవకు ప్రతిష్ఠించబడి, ఎంత గొప్ప కార్యం! కనుక ఇంత గొప్ప ప్రార్థనా జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వాలని, ప్రార్థన ఆలకించాలని ఆయన ఇష్టపడితే మనం మాత్రం దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం. ప్రార్థనకున్న బలం గొప్ప. ఎంతమంది టీవీల దగ్గర ఉంటున్నారు, కల్పన కథల వైపు తిరుగు కాలము వచ్చును.
ఇవన్నీ కల్పనా కథలే కదా. సినిమాలు కానీ ఏమంటారు వాటిని, రోజు వచ్చేవాడు ఏమంటారు సీరియల్, ఇవన్నీ కల్పనా కథలే, ఊహించి రాసిందే. అవునా? లాస్ట్కు సుఖాంతం చేస్తారు. ఇంగ్లీష్ అయితే ట్రాజడీ ఉంటుంది, దుఃఖంతో అంతమైంది. తెలుగు అన్నీ కూడా శుభం అని లాస్ట్కి కామెడీగా ముగిస్తారు. కనుక అట్లా కాదు మన జీవితంలో. మన జీవితాన్ని మన ఇష్టానుసారంగా శుభం అని అనుకుంటే శుభంగా జరిగిపోతాయి చెప్పండి. ఎంతమంది జీవితాలు ట్రాజడీగా మిగిలిపోతున్నాయి, దుఃఖకరంగా మిగిలిపోతున్నాయి. హృదయంలో ప్రార్థన చేస్తే ఎంత గొప్ప చేంజ్ ఉంటుంది మన జీవితం. సరే, బారాకును దేవుడు పిలిపించాడు. ఎంతమంది ఉన్నారు అబ్బాయిలు ఆ దేశంలో? ఎందుకు బారాకునే దేవుడు పిలిపించాడు? ఆ కాలంలో మనుషులు ఎలా ఉన్నారో చూడండి. ఎందుకు అసలు లేడీని లేపాడు దేవుడు, లేడీ జడ్జిని? పురుషులు లేరా? ఇంతకుముందు 3 పురుషులే కదా జడ్జెస్గా ఉండేవాళ్ళు. ఏం చేస్తున్నారు ఆ దినాల్లో, ఎట్లుంది పరిస్థితి అని మనం అనుకుంటే చూడండి. 7వ వచనం, 5వ అధ్యాయం 7వ వచనం ఎవరైనా చదువుతారా? ఎవరు లేకపోయిరి? ఇశ్రాయేల్ అధిపతులు, ఆఫీసర్స్, మంత్రులుగా కానీ, సైన్యాధిపతులుగా కానీ, అవునా, జడ్జిలుగా కానీ పని చేసేవాళ్ళు ఎవరు లేరంట. లేరంటే పురుషులే లేరని అర్థమా? ఆ కెపాసిటీ ఉండే మనుషులు లేరు, ఆ సత్తా ఉండే మనుషులు లేరు. ఈమెలాగా ధర్మశాస్త్రం తెలుసుకొని ఆ ధర్మశాస్త్రానుసారంగా కూర్చొని తీర్పు చెప్పే వాక్యం వాళ్ళకేం తెలియదు. కానీ ఈ లేడీకి మాత్రమే తెలుసు కాబట్టి, ధర్మశాస్త్ర జ్ఞానం ఉంది కాబట్టి ధర్మశాస్త్రం బట్టి కూర్చొని వీళ్ళకి తీర్పు చెప్పేది. అదే సమయంలో ఈ అబ్బాయిలాగా మిగతా అధిపతులు ఎవరు లేరు. బయటికి ఎంతున్నా ప్రవచనం చెప్పగలదు, తీర్పు తీర్చగలదు, వాళ్ళకు న్యాయం చెప్పగలదు. ఎవరు? లేడీగా ఉన్న ఈమె. బయటికి వెళ్ళి యాబీన్తో యుద్ధం చేస్తుందా? సీసరాతో వెళ్ళి యుద్ధం చేస్తుందా? రథం ఎక్కుతుందా? ఖడ్గాలు ధరిస్తుందా? అమ్ములు వేయడం వస్తుందా ఆమెకి? లేదు. ఆమె డ్యూటీ ఎంతవరకు అంతే. పిలిపిస్తుంది బారాకును, దేవునితో మాట్లాడుతుంది. మరి దేవుడు చెప్పినవన్నీ మళ్ళీ ఇశ్రాయేలుకు చెప్పుతుంది. తల్లిలాగా ఉండి వాళ్ళ కొట్లాళ్ళు తీరుస్తుంది. ఇంత మాత్రమే చేయలేదు. కానీ యుద్ధ భూమికి ఆమె వెళ్ళి కత్తి పట్టలేదు, గుర్రం ఎక్కలేదు. కనుక అలాంటి సత్తా కలిగిన ఒక్క మానవుడు ఉన్నాడంటే ఎవరు లేరంట. నేను తల్లిగా ఉండక మనకు వారు లేకపోయి ఉన్నారు, కానీ ప్రయోజనాలు సంఘంలో ఉన్న మనం ఉన్నామంటే ఉన్నాము. స్త్రీలుగా ఎందుకు కొరుకున్నాం, పురుషులుగా వాళ్ళు ఎందుకు కొరుకుంటున్నారు, చిన్నపిల్లలు ఎందుకు కొరుకుంటున్నారు, యవనస్తులు ఎందుకు కొరుకుంటున్నాం? మన బాధ్యత మనం ఎరుగుదమా? కొద్దిమందికి అలవాటు ఆదివారం చర్చికి వచ్చి వెళ్ళిపోవడం ఒక అలవాటు. అవునా? అలవాటుగా రమ్మని దేవుడు చెప్పలేదు. ఎట్లా రమ్మన్నాడు? ఆరాధనతో రావాలి, స్తుతులతో రావాలి. మీ స్తుతుల మీద నన్ను ఆశీనుగా చేయండి. ఫస్ట్ పాట పాడడం ఎవరు లేరు. స్తుతుల మీద ఆశీనుడా రా, మా స్తుతుల మీద ఆశీనుడు కమ్మని పాట పాడుకున్నాం. దేవుడు మనం స్తుతిస్తే దాని మీద ఆయన కూర్చోడానికి ఇష్టపడుతున్నాడంట. ఆయన పాట పాడేవాళ్ళమే లేము అంట. ఇంకా కొన్నిసార్లు ఎన్నో విధాలుగా మనం లేట్ వస్తుంటాం. సమయ సందర్భంలో వేరే సంగతి, కానీ అది ఒక లేటుగా రావడం కూడా ఒక అలవాటే మనకి. టీచర్ రాకముందే పిల్లలు వచ్చి ఉంటారు. అవునా? టీచర్ వస్తేనే గుడ్ మార్నింగ్ మేడం అని చెప్తాం. అవునా? అందరు ప్రజెంట్ అయి ఉంటారు. యేసుప్రభు వచ్చి కూర్చున్నాడు. యేసుప్రభు కంటే నాకు చాలా పనులు ఉన్నాయి. అవునా? అందుకే లేటుకు వస్తాం. దయచేసి ఏమనుకోద్దండి. మనం సవరించుకుందాం. మన జీవితాన్ని ప్రభువుకి అప్పగించుకుందాం. సన్మానిద్దాం. ఆయన సన్నిధిలో గౌరవిద్దాం. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు, అన్నజిల్లకు దేవుడు, సర్వశరీరులకు నేను దేవుడును, సర్వభూమికి రాజును అన్నాడు. రారాజును, ప్రభువుల ప్రభువుని అన్నాడు. దేవునిలో యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు. ఇటువంటి గొప్ప దేవుని సన్నిధిలో మనం కూడా ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం మనము ఇవ్వాలి. నిన్న బుధవారం అన్న వాక్యం చెప్పినప్పుడు వచ్చిన వాళ్ళు ఎంతమంది వచ్చిందో తెలియదు. ఆదాము వాళ్ళు పాపం చేసిన తర్వాత దేవుడు వాళ్ళని వెళ్ళగొట్టాడు. అవునా? వెళ్ళగొడుతూ ఉండగా వాళ్ళు ప్రయాణం చేసి తూర్పుగా వెళ్ళిపోయారంట, పడమటిగా వెళ్ళిపోయారంట. వాళ్ళు చేసిన పాపం బట్టి వాళ్ళకి ఇప్పుడు ఆకలి అయితే ఏదో పండు కోసుకొని తినే అవకాశం కూడా లేదు. ఇప్పుడు ఆహారం కావాలి వాళ్ళకి. దారిలో ఉన్న ఏవో జంతువులు తినే గడ్డి లాంటి వాళ్ళు తిని ప్రయాణం చేశారు.
అది వాళ్ళకి అలవాటు లేని ఫుడ్ తినాలంటే ఏమి ఆకలి తట్టుకుంటారు, ఎలాగ వాళ్ళు చేస్తారు. అది తినుకుంటూ వెళ్ళిపోయారంట. ఇంతకుముందు చెమటలేదు, ఇప్పుడు చెమట, అవునా? రెడీమేడ్ ఫుడ్ ఇప్పుడు తవ్వుకోవాలి, అవునా? కల్టివేషన్ వాళ్ళు చేసుకోవాలి. ఎంతో కష్టమైపోయింది వాళ్ళు. అయ్యో, దేవుడు చెప్పిన మాట మేము వినకుండా ఇంత పాతకం తెచ్చుకున్నామని టైగ్రిస్ నదిలో 40 రోజులు చల్ల నీళ్ళల్లో వాళ్ళు ఉన్నారంట. ఆ నీళ్ళలో ఉండి వాళ్ళు ప్రార్థన చేశారంట. బైబిల్లో లేదులేండి, చరిత్ర గ్రంథాల్లో చదువుకుంటే ప్రార్థన యొక్క విలువ వాళ్ళకి అప్పుడు తెలిసింది కదా. అలా ప్రార్థన చేస్తున్నాం మనము మన ఇళ్ళలో, మన సంఘాల్లో కాదు. నీళ్ళలో ఉండి ఆ చలికి 40 రోజులు ప్రార్థన చేసిన దేవుడు వినలేదు. మళ్ళీ ఏమైనా ఎదురుతోటి బ్యాక్ పంపించాడా? ఎంత కష్టం చూడండి. ప్రార్థనలో ఎంత సుఖం ఉంది, ప్రార్థన లేకపోతే ఎంత కష్టం. అదినాలు ఆ బిడ్డలు అలా ప్రార్థన చేస్తాం. మనం ఎంత తప్పు చేసినా కూడా కాళ్ళు చాపుకొనే ప్రార్థన చేస్తాము, మంచంలోనే ప్రార్థన చేస్తాము, అవునా? మన భక్తి చాలా అడుగట్టిపోయిన భక్తి. ప్రార్థన చేస్తాం. ఈ యొక్క బారాకుని దేవుడు ఎందుకు పిలుచుకున్నాడంటే అందరిలో ఈ బిడ్డ ఒకడే మేలేమో, అవునా? బారాకు పేరుకు అర్థం ఏంటంటే ప్రకాశించువాడు అని అర్థం. ఇంగ్లీష్లో మీనింగ్ మనం చూస్తే ఇన్ హిమ్ నో రస్ట్ బట్ షైనింగ్ అని ఉంది. ఇన్ హిమ్ నో రస్ట్ బట్ షైనింగ్. ఆయన జీవితంలో రస్ట్ లేదండి. రస్ట్ అంటే చిల్లుం పడుతుంది కదా, చిల్లుం పడితే రస్ట్ పట్టింది అంటాం. ఆయన జీవితంలో రస్ట్ లేదంట, చిలుము లేదంట, బట్ ఓన్లీ షైనింగ్. షైనింగ్ అంటే ప్రకాశమే. ఆయన జీవితం ప్రకాశించే జీవితంగా ఉంది కాబట్టి మిగతా అబ్బాయిలు, మిగతా పురుషులు ఎవరు లేరు. దేవుని దృష్టికి అబ్బాయి ఒక్కడే కనపడ్డాడు. ఆ అబ్బాయి నీవేనా, అమ్మాయి నీవేనా, అది ఎవరా నీవేనా, ఆ యాయలు మనమేనా? అంతమంది లక్షోపలక్ష ప్రజల్లో ఒక్కడైనా దేవునికి కనిపించింది. బారాకు రామ ఎందుకు రప్పించుకున్నాడు దేవుడు? ఫస్ట్ దెబోరాతో పిలిపించాడు. అమ్మా, నఫ్తాలి కెదెష్లో నుంచి ఆ అబ్బాయిని పిలిపించు. ఎందుకు దేవా? ఆ అబ్బాయి ఒకడే, అతని పేరులోనే ఉందమ్మా ప్రకాశించేవాడు. ప్రకాశిస్తున్న జీవితం బిడ్డలో ఉంది. ఇన్ హిమ్ నో సిన్ అన్నట్టుగానే రస్ట్ లేదు, చిలుము లేదు, పాపమనే చిలుము లేదు, అపవిత్రతనే చిలుము లేదు, దుష్ట ఆలోచనలని చిలుము లేదు, తొట్టులే తనం ఆ బిడ్డలో లేదు. అతని జీవితం నాకు షైనింగ్గా కనిపిస్తుంది. ప్రకాశం 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 షైనింగ్. ఈనాడు ముఖానికి మెరుగులు దిద్దుతున్నాం, పౌడర్లు స్నోలు, అవునా? బెటర్గా కనపడాలనుకుంటున్నాం. ఆ తెల్ల చీరలు తెల్లగా కనపడంటే టినోపాలే వెళ్ళకపోతే ఏవో చాలా వచ్చినాయి కదా ఇప్పుడు అన్నీ. వాసన కావాలా, కాస్మెటిక్స్. దేవుని సందులో మనము మెరుగుదిద్దబడిన వాళ్ళంగా ఉన్నామా, ప్రకాశించే వాళ్ళుగా ఉన్నామా? ఏది మనకు ప్రకాశం ఇస్తుంది చూద్దాం. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదువుదాము. ఏది, దేని ద్వారా మనం ప్రకాశిస్తాం? దేవుని దృష్టిలో ఏది ప్రకాశం? క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం. ఏం ప్రకాశం అంట? సువార్త ప్రకాశం. సువార్త అంటే ఏంటి? సువార్త, ఉపదేశములు, మార్గములు, కట్టడలు, శాసనములు అంటే కూడా అన్నీ కలిపి దేని కిందకి వస్తాయి? వాక్యం, అంతే కదా? వాక్యమే రకరకాలుగా. ఈ వాక్యము యొక్క ప్రకాశము మనలో ఉండాలంట. దానికి ముందు ఒక మాటను చూడన్నా, చదువు. దేవుని మహిమను కనపరచు సువార్త ప్రకాశం. ఈ సువార్త ప్రకాశం దేనికి ఈక్వల్ అవ్వాలంట? దేవుని మహిమకి ఈక్వల్ కావాలంట. సువార్తలో దేవుని మహిమ ఉంది, ఉపదేశాల్లో దేవుని మహిమ ఉంది, వాక్యం అంతట్లో దేవుని మహిమ ఉంది, దేవుని గ్లోరీ ఉంది, దేవుని ప్రకాశం ఉంది. నేను అన్న చెప్పినాడు దేవుని ప్రకాశాన్ని గురించి ఎన్ని రెట్లు ఉందంట? సూర్యుని కంటే 650 రెట్లు. సూర్యుని వెలుగు కంటే 650 సూర్యులు అనుకోండి. ఎంత కాంతివంతంగా ఉంటాడో దేవుని మహిమ అంత గొప్పదంట. అది కూడా మనుషుల అంచనాలో ఏమో నాకు తెలీదు. పాటల్లో పాడుతుంటాం, 1,000 సూర్యుల కాంతి కన్నా మిన్నైన కాంతి. సౌలు ఆయన దృశ్యాన్ని చూసినప్పుడు, ఆయన వెలుగును కొంతగా చూసినప్పుడు ఏం పోయినాయంట? ఆ ఇల్యూమినేషన్ని చూడలేక, ఆ తీవ్రమైన వెలుగును చూడలేక ఒక్క క్షణం చూస్తేనే గుడ్డివాడైపోయి కళ్ళన్నీ మెరకలు.
అందుకే పాపం కలిగిన మాలమైన మనం దేవుణ్ణి చూడలేము. దేవునంత వెలుగు మనకి ఇవ్వాలని తన వాక్యమును మనకిచ్చాడు. అదే కంటిన్యూ చేయము ఆ మాటలు. స్వార్థ ప్రకాశం వారికి ప్రకాశించకుండానట్లుగా యుగ సంబంధమైన దేవత. ఎవరంట గుడ్డితనం కలుగజేస్తా ఉన్నాడు? ఎవరు ఈ దేవత? యుగ సంబంధమైన దేవత. ఇంతకుముందు దేవుళ్ళు లేరు, దేవతలు లేరు అన్నాం కదా. ఎవరు ఈ దేవత? నథింగ్ బట్ సేటన్. అంతేనా? కళ్ళకి ఏం కలిగిస్తాడంటే వాడు వాక్యం చదువుతూనే ఉంటాం, తెలుగే మన మాతృభాషయే చదువుతానే ఉన్నాం ఏళ్ళ తరబడి, కానీ అందులో ఆత్మీయ అర్థము మన కళ్ళకు కనబడకుండా వాడు ఏం చేశాడంటే మనకి గుడితనం. క్రైస్తవులే అర్థమే కాదండి, హిందువులు అన్నారంటే అర్థం కాదంటే అది అలా. మన డెలివరీ చేసిన ఆపరేషన్కి మరి ఒక డాక్టర్ వచ్చింది, జూనియర్ డాక్టర్, ఆమె పేరు ఆశాజ్యోతి, స్నేహలత నరసింహం. మొన్న పోయాము మేము కలిస్తే ఆమె అనింది, ఏమండి మీరు ఇచ్చిన ఆ పరిశుద్ధ గ్రంథం నేను చదువుతున్నాను అని చెప్పింది. అప్పుడప్పుడు నేను చదువుతుంటాను, అయినా నాకు కొంత అర్థం కావడం లేదని. అట్లా హైందవులు అర్థం కాలేదంటే అర్థం ఉంది, అవునా? మన క్రిస్టియన్స్కే, మనకే, బిలీవర్స్కే చిన్నప్పటి నుంచి బైబిల్ చదివే వాళ్ళకి మనకి అర్థమవుతుందా బైబిల్? అర్థమే కాలేదంట, అవునా? ఎందుకు? యుగ సంబంధమైన దేవత మన మనస్సు అనే నేత్రాలు. ఈ మనసుకి అర్థం కాకుండా వాడు గుడ్డితనం కలిగేశాడంట. ఒక బైబిల్ చదివితే ఒకసారి చదివితే ఎవరికి అర్థం కాదు, రెండోసారి చదవాలి, మూడోసారి చదవాలి, నాలుగోసారి చదవాలి, ఐదోసారి చదవాలి. నీకు ఎన్నిసార్లు కదా అర్థమవుతుంది అంతవరకు చదవాలి. బ్రదర్ భక్సింగ్ గారు మోకాళ్ళతో బైబిల్ చదివేవాడంట. ప్రార్థన కాదు, ప్రార్థన ఏమో మోకాళ్ళతోనే. బైబిల్ చదివేటప్పుడు కూడా ఆయన మోకాళ్ళ మీద, ఆయన మోకాళ్ళు నూనెన ఆ డోర్ వెనకాల ఏముంది, డోర్ మ్యాట్ ఉంది కదా, ఆయనది పల్చందే ఉండేది. నేను చూశాను ఆయన గదిలోకి వెళ్ళి హైదరాబాద్లో. ఎన్ని ఏళ్ళ తరబడి ఆ టెంకాయ పిచ్చుతో తయారైన ఆ కాలు రుద్దుకునే ఆ పట్ట మీద 2 గుంటలు పడ్డాయి. ఎందుని బట్టి గుంటలు? దూది మీద గుంటలు పడ్డం అది ఈజీగా పడుతుంది, అవునా? టెంకాయ పీచు పట్ట మీద 2 గుంటలు పడ్డాయంటే కారణం ఆయన ఎంత ప్రార్థన పడనాలా, ఎంత ధ్యానం చేసినాడనాలా, ఎంతగా దైవభక్తితో మోకాళ్ళతో వాక్యాన్ని ధ్యానం చేసినాడని చెప్పాలి. అలాంటి గుర్తులు మన జీవితంలో ఏమైనా ఉన్నాయా? మన మోకాళ్ళ జీవితాన్ని చూపించేవి ఏవైనా? యాకోబు ప్రార్థన చేసి చేసి ఆయన మోకాళ్ళు ఒంటే మోకాళ్ళు ఎట్లుంటే అట్లా అయిపోయిందంట. ఆయన ప్రార్థన జీవితానికి గుర్తులేవి? ఆయన మోకాళ్ళ జీవితం. కనుక ప్రియుల అలాగైనా ప్రార్థన చేశారు. కనుక ప్రార్థనా సహితంగా బైబిల్ చదివితేనే కానీ మనకు అర్థం కాదు. అర్థం కాదు అని బిఏలు చదవలేదా, ఎంఏలు చదవలేదా, ఎంసీఏలు చదవలేదా, ఎంబీఏలు చదవలేదా, అవునా? మ్యాథ్స్లో చాలా పూర్ అని అంటున్నారు. ఎట్లా వస్తున్నాయి మార్కులు? కష్టపడి సంపాదించుకుంటున్నామే. బైబిల్ అర్థం కాలేదని బుక్ మూతి పెట్టేస్తామో మనం? సైతాను గుడిదనం కలిగేస్తాడు, పరిశుద్ధాత్ముడు కళ్ళు తెరవజేస్తాడు. పరిశుద్ధాత్మ ద్వారా వాక్యం నాకు అర్థమయ్యేటట్టు చేయండి ప్రభు అని అడుగుదాం ప్రభుని. తప్పకుండా గుడితనం పోతుంది. అందుకే బారాకు జీవితం ప్రకాశించింది, వాక్యం చేత ప్రకాశింప చేసుకున్నాడు. అందుకే ఎంతమందిని పిలవలేదు దేవుడు. ఈ అబ్బాయిని పట్టుకున్నాడు, బాబు నీ ద్వారా నా సేవ జరిగించుకుంటాను నాయన, అతాబోర్ కొండ దగ్గరకు 10,000 మందిని తీసుకురా అన్నాడు. నీవు బారాకులాగా ఉండాలి, నేను బారాకులాగా ఉండాలి. మనం అనేకులు ఒక ప్రార్థనా మీటింగ్ 10,000 మంది అంటే ఇంకా వాక్యకుడికి ఎంతమంది వస్తారో ఆలోచన చేయండి. ప్రార్థనకు వచ్చేదే చాలా కష్టం. కనుక ప్రార్థన ఎంత ఇంపార్టెంట్ ప్లేస్ కలిగి ఉందో మనం ఆలోచన చేస్తాం. దీంతో మనం ముగించుకుందాం. మన ప్రార్థనా జీవితం ముందు సెట్ చేసుకోవాలి, ముందు మనల్ని సవరించుకోవాలి. ప్రార్థన జీవితం మన ద్వారా అనేకులు ఒక్కొక్కరు ఇంకో ఫ్యామిలీని పట్టుకురావడానికి ప్రయత్నం చేయండి. ఒక్కొక్కరు కనీసం ఒక్కరినైనా తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. ఇంకొకరు నాతో పాటు మీటింగ్ తీసుకురావాలని ఆశ అనుకున్న ప్రతి ఒక్కరికి. అలాగుంటే మన సంఘం, మన అన్ని కూటాలు వర్ధిల్లడానికి ఎంతైనా అవకాశం ఉంటుంది. అలాంటి బారాకులుగా, అలాంటి దేవోరాలుగా, అలాంటి యాయేలుగా దేవుడు మనం చేయాలని మనకు దేవుడు ఒకవేళ ఇలాంటి వర్తమానం మనకి ఇచ్చాడేమో అలా ఉండడానికి ప్రయత్నం చేసి సమర్పించుకొని ప్రార్థన యొక్క ప్రభావాన్ని, శక్తిని, విజయాన్ని
దాని యొక్క పవర్ని మనం ఎరిగిన వారమే మరి ప్రార్థన చేస్తే దేవుడు దిగి వస్తాడంట. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు సమీపంగా ఉన్నట్టు ఏ మీటింగ్లో కూడా అంత సమీపంగా అయినా ఉండడు. ద్వితీయోపదేశకాండలో మనం చదువుతాం, దేవుని యొక్క శక్తిని మనం చూస్తాం. అలాంటి బిడ్డలుగా తయారవడానికి దేవుడు మనకు ప్రేరేపణ దయచేసి మార్చిన దేవుడి మాటలు మన కొరకై దీవించిన. ప్రార్థన చేసుకున్నాము.